హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇట్లు శ్రావణి వర్మ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు నా మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5 PM వరకు వ్లాగ్ అనేది షేర్ చేద్దామని వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే బయటకు వచ్చేసరికి మా వాచ్మెన్ ఫ్లవర్స్ అవి తెచ్చి పెట్టేశారు. యాక్చువల్లీ లేట్గా తెస్తారు, కానీ ఈరోజు ఎందుకో 6 o'clockకే తెచ్చేశారు. ఇంకా అవన్నీ నేను లోపల పెట్టుకున్నాను. ఫ్రెష్ అయ్యాక దీపం అనేది పెట్టుకుంటాను. ఇక్కడ మార్నింగ్ కాసేపు అలా నా మొక్కలు అవి చెక్ చేసుకొని ప్లాంట్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటాను. లీవ్స్ ఏమైనా బాగోకపోతే అవన్నీ పక్కన పడేసుకుని మళ్ళీ ఒకసారి వాటర్ అది నేను ఇక్కడ మొక్కలకి వేసుకుంటాను. ఇక్కడ మార్నింగే చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి విండోస్ అవి ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంట్లోకి మనకు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ రావడం కోసమని మార్నింగ్ నేను విండోస్ అవి ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ నేను కిచెన్లో ఒక ప్లాంట్ అనేది పెట్టుకున్నాను. అది ఎలా ఉందో ఏంటని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ప్లాంట్ అది బాగానే ఉంది. నేను వీక్లీ 2 times ఈ ప్లాంట్ని ఒక ½ an hour ఎండ్లో పెడతాను. మిగతా టైంలో అది కిచెన్లోనే ఉంటుంది. బాగానే ఉంటుంది, ఏమి పాడవడం అది ఏం ప్రస్తుతానికైతే అవ్వలేదు. చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడూను. ఇంకా మార్నింగ్ పిల్లలు అవి వెళ్ళాకే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. కానీ మార్నింగ్ మాత్రం బయట దేవుడి గది మాత్రమే నేను క్లీన్ చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళాక చేసుకుంటేనే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంకా నైట్ పెరుగు తోడు పెట్టుకున్నాను. అది ఎలా అయిందో ఏంటని చూసుకుంటున్నాను. బాగానే వచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక నేను ఈరోజు కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ వండుదామని చెప్పి ముందు రోజు నైటే చిక్కుడుకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఇవన్నీ కట్ చేసి అంటే హడావిడిలో మనకు టైం సరిపోదు. పిల్లలకి రెడీ చేయడం, స్కూల్కి పంపించడం కాబట్టి నేను అన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ లేవగానే చక్కగా అన్నీ కుక్ చేసుకుంటాను. ఓన్లీ ఒక ఆనియన్, టమాటో మాత్రమే మార్నింగ్ కట్ చేసుకుంటాను. ఇంకేమైనా కుక్ చేసుకోవాల్సినవి ఉంటే మాత్రం నేను నైటే కట్ చేసుకుంటాను. మా పిల్లలకి ఏ కర్రీ అయినా నేను కుక్ చేసి పెట్టేస్తానండి. ఇదే పర్టిక్యులర్గా ఉండాలని చెప్పి నేను ఏమీ వండను. వాళ్ళు ఏది పెట్టినా సరే తినేస్తారు. ఇంకా అదే అలాగా అలవాటు చేసేస్తున్నాను నేను. లేకపోతే ఈ కర్రీ తినరు, ఆ కర్రీ తినరు, అలాగే ఏమి ఉండదు. వాళ్ళు తినకపోయినా సరే నేను అదే కుక్ చేసి క్యారేజ్కి పెడతాను. అలాగైతే తింటారని చెప్పి అన్ని కర్రీస్ మా ఇంట్లో నేను కుక్ చేస్తాను. వాళ్ళు కూడా ఇష్టం లేకపోయినా సరే పాపం ఒక్కోసారి తప్పక నేను ఏమైనా అంటానని చెప్పి తింటుంటారు. నేను లంచ్ బాక్సెస్కి అయితే వీక్లీ 4 times వెజిటేబుల్స్ మాత్రమే కుక్ చేస్తాను. మిగతా 2 daysలోనే ఒకరోజు ఎగ్ రైస్ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ చేస్తాను. ఎక్కువ వెజిటేబుల్స్ కుక్ చేసి పెట్టడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీకి నేను ఫస్ట్ మీకు చిక్కుడుకాయలు అవి వాష్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టాను. 2 whistles. నెక్స్ట్ ఆనియన్, టమాటా అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ పాలు కూడా నేను ఒక సైడ్ పెట్టేసుకున్నాను. నా 4 స్టవ్ కాబట్టి ఈజీగా నాకు ఒక సైడ్ రైస్, మిల్క్, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. నాకు పెద్దగా మార్నింగ్ వంటకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. నా 4 sides 4 చక్కగా పెట్టుకొని కుక్ చేసేసుకుంటాను. ఇలాగా కరివేపాకు మీరు చక్కగా డబ్బాలో అంతా తీసి పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా 1 month కూడా వస్తుంది. అదే కవర్లో పెట్టుకుంటే మీకు 4 days 3 days కూడా రాదు, మొత్తం పాడైపోద్ది. ఇలా పెట్టుకోండి కంపల్సరీ 1 month. నేను క్యాంప్ వెళ్ళి వచ్చాక కూడా కరివేపాకు అలానే ఉంటుంది. అంత ఫ్రెష్గా ఉంటుంది అలా బాక్స్లో పెట్టుకుంటే. ఇంకా బండి పెట్టుకొని ఆయిల్ అది వేసి తాలింపు దినుసులు వేసుకున్నాక ఆనియన్ కూడా వేసి చక్కగా వేయించుకుంటున్నాను. అదంతా వేగాక అప్పుడు టమాటా అది యాడ్ చేస్తాను. ఆనియన్ అది వేసేసుకున్నాను, చక్కగా వేగుతుంది. ఈ లోపల నేను మీకు చిన్న విషయం అనేది షేర్ చేసుకుంటాను. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. ఈ 1 monthకి 299 subscribers అయ్యారు. ఇంకొక 1 subscriber ఉండిపోయారు, అయిపోతే 300 అయిపోతారు. 1 monthకి 300 అయ్యారని వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుతో 300 అయ్యారని ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఆనియన్ అది వేగాక టమాటీ కూడా వేసి చక్కగా వేయించుకోండి. చిక్కుడుకాయ మనకు కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్ పెట్టుకుంటే మన గ్యాస్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే ఆ చిక్కుడుకాయ అలా వేగేసరికి మనకు ఒక ½ an hour 40 minutes పట్టేస్తుంది. నేను ఎక్కువ కుక్కర్ అది యూజ్ చేస్తూ ఉంటాను, గ్యాస్ అది సేవ్ అవ్వడం కోసం అని చెప్పి. ఇంకా చట్నీ కోసం అని చెప్పి నేను బాండి పెట్టుకొని ఆయిల్ అది వేసుకున్నాను. పల్లీలు కూడా వేసి చక్కగా వేయించుకున్నాను. అంతా చల్లారి పెట్టుకున్నాక ఇక్కడ మిక్సీ తీసుకున్నాను. మిక్సీలో ఆ పల్లీలు అవి వేసుకున్నాక చింతపండు, సాల్ట్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంట్లో ఏది జరిగినా జరగకపోయినా ఈ చట్నీ మాత్రం కంపల్సరీ రోజు మార్నింగ్ అనేది ఉంటుంది. వీక్లీ 4 times మాత్రం కంపల్సరీ మా ఇంట్లో చట్నీ అనేది ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ ఈ ఒక్క చట్నీ మాత్రమే తింటారు. ఇంకో చట్నీ చేస్తే ఆ రోజు టిఫిన్ అయినా మానేస్తారు కానీ తినరు. మరీ ఎప్పుడో తప్పదు, ఫోర్స్ చేస్తే కొద్ది తినేయండి అంటే అడ్జస్ట్ అవుతారు తప్ప పల్లీ చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. అంత ఇష్టం పల్లీ చట్నీ అంటే. మా అత్తయ్య కూడా ఎప్పుడైనా నేను సాలూరు వెళ్తే కంపల్సరీ పల్లీలు అవి వేయించి ఇస్తారనమాట, చట్నీ కోసం అని చెప్పి, మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి. ఒక్కోసారి స్నాక్స్కి కూడా ఏమైనా లేకపోతే అవే వేయించేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. అంత ఇష్టం పల్లీలు అంటే. కంపల్సరీ మా ఇంట్లో పల్లీ చట్నీ మాత్రం ఉండాల్సిందే. ఇంకో చట్నీ వేస్తే మాత్రం అస్సలు తినరు. శనగపిండి చట్నీ కానీ ఇంకా కొబ్బరి చట్నీ అలాంటివి ఏమి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఆ పల్లీ చట్నీయే ఉండాలి ఆయనకి.
ఇది మా ఇంట్లో పల్లీ చట్నీ స్టోరీ అనమాట. ఇంక నేను బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు నేను ఆల్రెడీ షార్ట్ అనేది పెట్టాను కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పేస్తాను. బీట్రూట్, క్యారెట్ అనేది నేను ముందు రోజే కట్ చేసుకున్నాను. ఆ 2 వేసేసుకున్నాక బయట మాత్రం ఉంచుకోకండి. కట్ చేసుకున్నాక మనకి బీట్రూట్ పైన గమ్‌లాగా ఫార్మ్ అయిపోతూ ఉంటది. కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఆ 2 వేసుకున్నాక చిన్న జింజర్, కొద్దిగా పాలనేవి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ అనేది పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక ఈ లోపల నేను స్ట్రెయినర్ చిన్నది తెప్పాలనేది పెట్టుకున్నాను. అదంతా దాంట్లోని స్ట్రెయిన్ చేసుకోవడం కోసమని. చూడండి ఎంత కలర్ మంచి కలర్ అనేది వచ్చిందో, రెడ్ కలర్. నేను మా హస్బెండ్‌కి కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ ఇస్తాను జ్యూస్ అనేది. అలా మా పిల్లలు ఎప్పుడైనా కొంచెం నేను తక్కువే చేస్తాను లిమిట్‌గా. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది తింటారు కాబట్టి ఇంక ఇవన్నీ తాగితే వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. అంటే ఇష్టం లేకుండా తాగుతారు కాబట్టి వాళ్ళకి సరిగ్గా డైజెషన్ అవ్వదు. ఇంకా తినేది కూడా వామిటింగ్ అయిపోద్దని చెప్పి నేను ఎక్కువ వాళ్ళకి ఇవ్వను. అప్పుడప్పుడే మాత్రం ఇస్తాను. ఇంకా మా హస్బెండ్‌కి నాకు వీక్లీ 2 టైమ్స్ మాత్రం మేము కంపల్సరీ తాగుతాం. ఆయనకి కూడా దోస చట్నీతో పాటు ఇది కూడా ఒక బాటిల్ అనేది పెట్టేస్తుంటాను నేను. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక లంచ్ బ్యాగ్ అది నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటో షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ కరెంట్ అనేది పోయింది. ఇంక అందుకే నేను వీడియో అనేది ఏం చేయలేదు. చాలా చీకటిగా ఉందని చెప్పి నేను ఇంకా వీడియో అనేది మీకు షేర్ చేయట్లేదు. ఇంక ఈ లోపల పిల్లల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు స్కూల్‌కి. ఇంక ఈ సామాన్లు అవి తోముకొని కిచెన్ అది క్లీన్ చేసుకునేసరికి ఒక 1 అవర్ పట్టింది. మనకి ఒక ఏదో ఫుల్ మీల్స్ బిర్యానీ తిన్నట్టు ఫీలింగ్ వస్తది. కిచెన్ మాత్రం నీట్‌గా ఉంటే. నాకైతే కిచెన్ నీట్‌గా ఉంటే చాలు. ఆ రోజు నేను టిఫిన్ గాని, లంచ్ గాని ఏమి తినకపోయినా నాకు ఏముండదు గానీ, అంత ప్రశాంతంగా ఉంటది ఇల్లు గాని నీట్‌గా ఉంటే. ఇక్కడ మిగిలినవన్నీ నేను కర్రీస్ అవి రైస్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాను. ఫస్ట్ పిల్లలు వెళ్ళాక నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉండేటప్పుడే అన్నీ నాకు ప్రిపేర్ అయిపోతాయి కాబట్టి నాకు కూడా వాళ్ళతో పాటే నేను మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళను. అందుకని ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను నీట్‌గా. ఈ తర్వాత నేను జ్యూస్ అనేది తాగుతున్నాను ఇక్కడ. మార్నింగ్ ఏం తీసుకోలేదు కాబట్టి పూజ అయ్యాక తిందామంటే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే నేను కంపల్సరీ మార్నింగ్ జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తినేసే పూజ అనేది చేసుకుంటాను ఫ్రెష్ అయ్యాక. ఇక్కడ నేను సాంగ్స్ అవి పెట్టుకొని ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మినిమం ప్రతిరోజు 1.5 అవర్ పడుతుంది ఇల్లు క్లీనింగ్‌కి. ప్రతిదీ కిందన పైన అన్నీ నేను క్లీన్ చేసుకుంటాను. సోఫాస్ కానీ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ చైర్స్ కానీ అన్నీ తీసి నేను క్లీన్ చేసుకుంటాను. నాకు మినిమం 1.5 అవర్ పడుతుంది ప్రతిరోజు. నేను ఇంట్లో ఉన్న ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినా ఈ రొటీన్ మాత్రం నాది కంపల్సరీ ఉంటుంది. పిల్లలు అవి స్కూల్‌కి వెళ్ళాక నా హౌస్ అది క్లీన్ అయ్యాక నేను మిగతా పని అనేది పెట్టుకుంటాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నా హౌస్ నేను క్లీన్‌గా నీట్‌గా పెట్టుకున్నాక నేను బయటకు వెళ్తాను. లేదంటే నాకు ఇంకా బయటకు వెళ్ళినా సరే మనకి మైండ్ అది తిరుగుతుంటది. ఇంట్లో ఉంటుందని మనం బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళాలి కాబట్టి ఇల్లంతా నీట్‌గా అలా పెట్టుకొని నేను వెళ్తాను. అలా మీరు కూడా ఎంతమంది ఓసీడీగా ఇలాగా ఉన్నారు? ఇల్లు ఇలా నీట్‌గా ఉండాలి, అంతా చక్కగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు కామెంట్‌లో కామెంట్ చేయండి. నాకైతే బాగా ఓసీడీ ఎక్కువ. ఇల్లు కొంచెం నీట్‌గా చాలా నీట్‌గా ఉండాలి. ఇంకా హాలు, కిచెను, డైనింగ్ ఏరియా అదంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్‌లోకి కూడా వచ్చాను. ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా క్లీన్ చేసుకున్నాక మాస్టర్ బెడ్రూమ్‌లోకి వెళ్ళాను. అక్కడ అది కూడా చక్కగా క్లీన్ అనేది చేసేసుకున్నాను. ఇంక ఇదంతా అయ్యాక కొద్దిగా హెడేక్ వస్తుందని చెప్పి కొంచెం టీ అనేది నేను పెట్టుకున్నాను. మార్నింగ్ మా హస్బెండ్‌కి పెట్టేటప్పుడే నాకు కూడా పెట్టేసుకున్నాను. అప్పుడు తాగలేదు. ఇప్పుడు నేను కొంచెం మరగబెట్టుకొని టీ అనేది తాగుతున్నాను. కంపల్సరీ నాకు డైలీ మార్నింగ్ అనేది టీ అనేది ఉండాలి. మార్నింగ్ తాగుతాను. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అనేది స్కిప్ చేస్తున్నాను కానీ అప్పుడప్పుడు హెడేక్ వస్తే మాత్రం తాగుతున్నాను. ఇంక నేను చక్కగా ఫ్రెష్ అయ్యి ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ప్రతిరోజు ఫ్రెష్ అయ్యాక మాయిశ్చర్ అనేది రాసుకుంటాను ఫేస్‌కి. ఇంకా లిప్ బామ్ అది రాసుకొని బొట్టు అది పెట్టుకున్నాక ఇంకా పూజ అది చేసుకుందాం అని చెప్పి నేను రెడీ అయిపోతున్నాను ఇక్కడ. ఇంకా అప్పటికే టైం అనేది 11:40 అయిపోయింది. ఇంకా 12 అయ్యాక ఏం దీపం పెడతామని చెప్పి ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. నేను ఇంక ఈ విధంగా రెడీ అయ్యాను. లైట్‌గా కొద్దిగా మాయిశ్చర్ అది రాసుకొని లిప్ బామ్ రాసుకొని బొట్టు అనేది పెట్టేసుకున్నాను. కుంకుమ కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ అయ్యాక నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది పూజ అనేది. ఇంకా ఫ్రెష్ అయ్యి ఫాస్ట్‌గా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేను రెగ్యులర్‌గా కృష్ణ బొమ్మ దగ్గర కూడా దీపం అది పెట్టగానే ఫ్లవర్స్‌తో మాత్రం కంపల్సరీ డెకరేషన్ చేసుకుంటాను. ఇంకా క్యాంపెయిన్ రావడం వల్ల ఫ్లవర్స్ అవి ఏం తెచ్చుకోలేదు. ప్రస్తుతం మా వాచ్‌మెన్ తెచ్చిన ఫ్లవర్స్‌తోనే అలాగా డెకరేషన్ అనేది చేశాను. ఇక్కడ నేపాలమ్మ ఫోటో నేను ఫ్లవర్స్ అవి పెట్టుకున్నాను. ఇది నా చాలా బాగుంటుంది ఫోటో అనేది. ఇంకా నేను రేపు కూడా ఫ్లవర్స్ అవి ఉండాలి కదా, మళ్ళీ రేపు మిస్ అయినా ఫ్లవర్స్ అతను తేకపోయిన ఇబ్బంది అని చెప్పి కొన్ని ఫ్లవర్స్ అవి దాచుకున్నాను ఫ్రిడ్జ్‌లోని. నేను తర్వాత చాలా పనులు అవి చేసుకున్నాను. ఇంకా అవి వీడియో నేను తీయలేదు.
ఇంకా బట్టలు అవి ఉంటే వాషింగ్ మిషన్లో వేసి మేడ మీద కొంచెం ఆరబెట్టి వచ్చాక కొద్దిగా ఒక షార్ట్ అనేది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసుకున్నాను. ఎడిటింగ్కే చాలా టైం అనేది పట్టేస్తుంది. నాకు అలవాటు లేదు కాబట్టి కొంచెం అలా కొన్ని నేర్చుకొని అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. అవి వీడియోస్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు కానీ ఏమైనా ఉంటే కొద్దిగా అనుకోకండి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఎంకరేజ్ చేయండి మీ అందరూ. అంతా అయిపోయాక ఇక్కడ కీరా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఆఫ్టర్నూన్ ఇక్కడ కీరా కూడా ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ ఇంకా కర్రీస్, ఇక్కడ చపాతీ అనేది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. కర్రీ మార్నింగ్దే కాబట్టి నాకు సరిపోతుంది. నేను మార్నింగ్ వాళ్ళకి కుక్ చేసేటప్పుడే నా కోసం కూడా నేను కర్రీ అనేది ఇక్కడ కొద్దిగా కుక్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ మిరాయి మూవీ వస్తుంది. ఎవరైనా మిరాయి మూవీ చూడకపోతే జియో హాట్స్టార్లో వస్తుంది, చూడండి. చాలా బాగుంది. నేను సెకండ్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం హాల్లో చూసాను, నచ్చింది. అందుకే సెకండ్ టైం కూడా నేను చూస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు అవి ఉంటే మేడ మీదకి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. క్లైమేట్ అది చేంజ్ అయిందని. ఇంకా పిల్లలు వచ్చేసారు. వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ అప్ అది చేసేసి ఇంకా పాపకి ఇక్కడ దానిమ్మ అనేది ఒలుస్తున్నాను. బాబు యాపిల్ అనేది తినేసి ఆడుకోవడానికి వెళ్ళాడు. మా పాప ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేసరికి వచ్చి కూర్చుంటుంది. బాబు మాత్రం అంత ఫాస్ట్గా రాడు. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ కొద్దిగా రిక్వెస్ట్ చేయాలి. ఇంకా పాపకి ఇలాగ ఫ్రూట్స్ అవి అంటే చాలా ఇష్టం. తింటుంది కానీ అస్సలు ఒళ్ళు రాదు. అన్నీ చక్కగా తింటుంది కానీ ఇంత పిసరు కూడా పాపకు ఒళ్ళు అనేది రాదు. ఇక్కడ పాపకు కూడా కిందకి పంపించాను ఆడుకోవడానికి. నేను ఇంకా పైకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసుకుంటాను. నేను ఈవినింగ్ టైంలో ఎక్కువ వెళ్ళేదాన్ని వాకింగ్కి. ఇప్పుడు కొంచెం తగ్గించి మార్నింగ్ కూడా కొన్ని రోజులు స్టార్ట్ చేశాను 5 o'clockకి. ఇంకొకదాన్ని ఏం చేస్తానని చెప్పి ఇంకా ఇలాగ ఈవినింగే నేను మేడ మీద అనేది వాకింగ్ చేసుకుంటున్నాను. ఇంకా కిందకు వచ్చాక వాటర్ అది తాగేసాక బట్టలు ఏవైతే తెచ్చుకున్నానో అవన్నీ మడతలు పెట్టేసుకొని కబోర్డ్లు అవి సర్దేసుకుంటున్నాను. ఇంకా మ్యాక్సిమం నాకు డైలీ రొటీన్లో ఇంక ఇవే ఉంటాయి రొటీన్ రోజును. ఇంకా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.